అందరికీ నమస్కారం. బాలిక రేప్ కేసులో ఎమ్మెల్యేపై పోక్సో కేసు నమోదు. ఈ విషయాలను తెలుసుకుంటే వీడియోని మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ అయ్యేవాళ్ళం అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, బాలిక భవిష్యత్తు దెబ్బతీశారని, తమ పరువు ప్రతిష్టతలను భంగం కలిగించారని బాలిక తండ్రి ఎర్రవారిపాలెం పోలీసులకు చివరిటిపై ఫిర్యాదు చేయడంతో పాటు, పోలీసులు పోక్సో కేసుతో పాటు బాధితులది దళిత కుటుంబం కావడంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. నవంబర్ 4న తిరుపతి జిల్లా ఎర్రవారిపాలెం మండలానికి చెందిన ఒక బాలిక సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వెళ్తుండగా కొందరు పొదల్లోకి కొందరు ముళ్ళ పొదల్లోకి తీసుకెళ్లి దాడి చేశారని స్థానిక మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తర్వాత బాలికను ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అదే రోజు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను, ఆమె కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా బాలికపై అత్యాచారం జరిగిందని వ్యాఖ్యానించారనే ఫిర్యాదుపైనే కేసు నమోదైంది. అయితే ఈలోపు ఆ బాలికపై అత్యాచారం జరిగిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. వెంటనే రంగంలోకి దిగిన తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు బాలికను పరామర్శించి ఆమెపై అత్యాచారం జరిగినట్టు వస్తున్న వార్తలు ఖండించారు. తాజాగా బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని తిరుపతి ఎస్పీ సుబ్బారెడ్డి బీబీసీతో చెప్పారు. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.